Welcome to CVR English. This is Jyoti. Let's get into the details. Andhra Pradesh CM today conducted an aerial survey and inspected Kolleru Lake and the Budameru Canal. So far, 2 bridges have been closed and the 3rd bridge will be closed shortly by the team of Army engineers. 5 lakh biscuits have been distributed and 2,000 water tankers are supplying fresh water to the stranded people. Candles are also being distributed to those affected. 7,000 sanitation workers are on the ground cleaning houses in flood-affected areas. A total of 110 fire engines are assisting with house cleaning and more than 10,000 houses have been sanitized. Additionally, 74 kilometers of roads have been cleared in the flood-receded areas. A total of 106 medical camps have been set up and 687 vehicles are working to support the stranded public. Unfortunately, 28 people and 67 animals have lost their lives in the floods. Additionally, 110 NDRF boats are deployed to serve those in need. Plumbers and mechanics are required to work in the flood-receded areas, and we have requested Urban Company to come forward and assist. సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, రియల్ టైంలో అవన్నీ సెటిల్ చేయడం, నేను కూడా మానిటర్ చేసి అవన్నీ క్లోజ్ చేస్తాం. ఇవన్నీ చేసి మళ్లీ విజయవాడలో ఇలాంటి విపత్తులు రాకుండా ఏం చేయగలుగుతాం, బుడమేరుని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, అదే మరి ఫ్లడ్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేస్తాం. ఒకప్పుడు విశాఖపట్నంలో ఉదూద్ వస్తే ప్రీ ఉదూద్ విశాఖపట్నం, పోస్ట్ ఉదూద్ విశాఖపట్నం అని మాట్లాడుకున్నాం. అదే లెవెల్లో విజయవాడ కూడా ప్రీ వరదలు, పోస్ట్ వరదల కింద మాట్లాడే విధంగా విజయవాడను కూడా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడుండే సిటిజన్స్ అందరి కోరుతున్నా, రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా, ఇది రాజధానిలో భాగం. ఈ రాజధానిలో భాగమైన ఇక్కడ కూడా ఎలాంటి విపత్తు వచ్చినా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం, అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది బ్రీఫ్ గా ఈ రోజు చేసిన పనులు, మీకు అన్ని విషయాలు మేము ముందర పెడుతున్నాం. లేదు, అది కరెక్ట్ కాదు. ఊరికి రూమర్ అది మీరంతా కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా రాలేదు, కన్ఫర్మేషన్ ఏం లేదు. మనం ఇంకా రిపోర్ట్లే పంపలేదు. ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్. అది నాట్ కరెక్ట్. టుమారో మార్నింగ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్. ఇది బాగా చేశారు. ఇంకొంచెం మా వాళ్ళలో కూడా చిన్న ఇది జరిగింది. ఎక్కువ వెహికల్స్ పెట్టారు. ఆ లాజిస్టిక్స్ కొద్దిగా సరిగా చేయలేదు చెప్పాను నేను. ఎందుకంటే నేనంటే కొంచెం ప్రజల్లో ఒక విశ్వాసం, నేను ఏది చేసినా పద్ధతి ప్రకారం చేస్తానని. ఎవరు పద్ధతి ప్రకారం చేయకపోయినా, పద్ధతి తప్పినా బ్లేమ్ నా మీద వస్తుంది. నేను ఆ మాట మా వాళ్ళకి చెప్పాను. ఈరోజు 80,000 డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం. ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసింది 15,000 డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. కడాన వీళ్లు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు మేము ఒక 40,000, 45,000 వరకు ఒక 16 డివిజన్లు ప్రారంభించారు. ఈ 16,000లో ఇదే మరి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాం. మిగిలిందంతా కూడా ఫెయిర్ ప్రైస్ షాపు పంపించి, ఫెయిర్ ప్రైస్ షాపులో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు చెప్పాను లిస్టు. ఇవన్నీ కూడా లిస్టు పెట్టి అందరికీ రేపు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పంపిస్తాను నా పేరుతో. ఇది మీకు ఇచ్చే ప్యాకేజ్, గట్టిగా అడిగి తీసుకోమని. మీరు కూడా పబ్లిసైజ్ చేయండి. ఒకరోజు వేసామని అలసిపోవద్దండి. ఒక 3-4 సార్లు వేయండి, ప్రజల్లోకి వెళ్ళేయండి. ప్రజలు దానిపైన ఇది నా ఎంటైటిల్మెంట్, నా హక్కు అని దబాయిని తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కడా మిస్అప్రోప్రియేషన్ జరగదు. కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్లు పనిచేద్దాం పాజిటివ్గా.
పనిచేసి వాళ్లకు చైతన్యవంతులు చేయడానికి, మనం ఇచ్చే రిలీఫ్ కూడా సక్రమంగా అందడానికి ఏమేం చేయాలో మనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సహకరించండి. Heavy rainfall once again lashed the city September 6 as predicted by the Indian Meteorological Department. The Met had predicted low to moderate rains in the city with the spells of intense thunderstorms in spots across Hyderabad. The rains are a continuation of the ongoing monsoon spell which has left parts of Hyderabad and Telangana in shambles due to torrential floods. In this week alone, at least 16 people were reported dead and hundreds were evacuated from the flood-hit regions of Telangana. Municipal Corporation in Telangana also issued advisories last week to close down educational institutions for a day in this week. Citizens were also being cautioned against waterlogging on the streets. Restricted movement was suggested by the IMD Hyderabad earlier this week. An incident of whiskey-laced ice cream sales has come to light in Jubilee Hills, Hyderabad. The excise enforcement team seized 11.5 kilograms of whiskey ice cream and arrested several individuals involved in the racket. The excise team raided a cave ice cream parlor on road number 1 and 5 in Jubilee Hills, where they found whiskey ice cream being sold openly. The parlor, operated by Sharat Chandra Reddy, was mixing 60 ml of whiskey into each kilogram of ice cream and selling it at high prices. The accused Dayakar Reddy and Shobhan were also advertising their product on social media to attract more customers. The police seized 23 pieces totaling 11.5 kilograms of whiskey ice cream and registered a case against the accused.
పిల్లలు అన్ని విషయాలు అయిపోతుంది చిన్న పిల్లలు పెద్ద యూనిట్ పెట్టుకొని మీరు S.V. Qureshi, Joint Commissioner of Prohibition and Excise for Telangana, provided details on recent law enforcement actions in Hyderabad. He announced the successful arrest of individuals involved in a major ganja cannabis peddling operation. The crackdown is part of ongoing efforts to combat illegal drug trafficking in the region. Additionally, Qureshi highlighted the seizure and dismantling of a unique racket involving the illegal production and distribution of whiskey-flavored ice cream. This operation was notable for its innovative approach to evading detection and reflects a broader strategy to address various forms of illicit activity within the state's prohibition and excise enforcement efforts. ఇది గత కొన్ని నెలల నుంచి నడుస్తుందనే విషయం మాకు అర్థమైంది. ఇంకా కొంచెం దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో కొంచెం దర్యాప్తులో కొత్త విషయాలు తెలియవచ్చు. అయితే ఇదంతా కూడా చిన్న ఐస్ క్రీమ్లో విస్కీ కలపడాన్ని ఆ కేసు పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గారు ఈ రెండు టీమ్స్ను ప్రత్యేకంగా Good afternoon all. Good afternoon. ఇదండి వీళ్ళు గంజాయి కేసు సంబంధించిన వాళ్ళు 29 ఎఫెక్ట్స్ ఉంటాయండి. అందుకే 21 ఇయర్స్ కంటే ముందు అంతకంటే తక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళకు ఇది వద్దని చెప్పి మన చట్టం వికాసం మీద చాలా తీవ్రమైన ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఉంది అరికో కెఫే అని, అక్కడ అమ్ముతున్నారు. అయితే దాని తర్వాత తదుపరి యాక్షన్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఇది 850 రూపీస్కి ఒక మాత్రం విస్కీ మాత్రమే. ఇంకా దాంట్లో ఎవరి పాత్ర ఉందనే దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది. కానీ ఎవిడెన్స్ ఉంటే వాళ్ళని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. Yeah. Yesterday, STF B team has caught a case of whiskey being mixed in ice cream and sold to children. This happened in Jubilee Hills, road number 5, and 100 papers whiskey is added in the ice cream. And as we know, ice cream is consumed mostly by the kids. This is a very dangerous trend. Earlier we have seen chocolates mixed with ganja. Now this is a case of ice cream. Still infants take the ice cream very interestingly. And unfortunately people are going to this extent that they are mixing whiskey like things in ice creams. It's a very dangerous. It will show its effects are very dangerous on kids. And in this we have seized 11.5 kgs of
ice cream. Unfortunately, this happened in Jubilee Hills area, road number 5. So 2 persons have been arrested. One is Dayakar Reddy and other is Shoban. This is a manufacturing unit and we are investigating into the case. Serious action will be taken against the culprits. Sir, you also stated that they are also advertising in the social media and Yes, they are using WhatsApp and Facebook like platforms for selling this, and we have informed concerned authorities to take action to prevent them from advertising such ice creams on the social media platforms. Similarly, 2 big ganja cases have been detected by Excise Department in Dhulpet. The other is in Bhadrachalam area. In Bhadrachalam case, 51 kgs of ganja is seized, and 1 car is also seized in which it was being transported. And likewise, as we all know, Dhulpet is the main center of sales of ganja. Here, a big racket is busted, wherein 29.6 kgs of ganja is seized. One by name Sangeeta Sahu, a woman from Orissa. She is running a big racket. She is supplying dry ganja in a big way, and her brother, her relative Shanta Parida has been caught in this case. Along with him, and we are investigating into the case. CPI National Executive Member Santosh Kumar, accompanied by other CPI leaders, conducted a visit to the flood-affected areas in Vijayawada. The delegation, which included CPI State Secretary K. Ramakrishna, inspected the severe damage caused by the recent floods. The leaders assessed the impact on local communities and infrastructure, gathering first-hand information to aid in relief efforts and address the needs of the affected residents. Their visit highlighted the party's commitment to supporting those impacted by the disaster and addressing the challenges faced by the region. So it is shocking to see the situation in Vijayawada and especially this area. I'm surprised on seeing all these things. Surprised in the sense that I had the misfortune to visit many flood affected areas and landslide affected areas. But this is, unparalleled, uncommon, because whether this is a city or a village or a river, it is very difficult to recognize now, differentiate. Such is the devastating rainfall happened here. So what we demand is that the center should give more and more assistance to the people of Andhra Pradesh and especially this area. This is the first of its kind during the last 20 years. I think we all have to support the government and let us overcome this crisis. And in future, this should not be repeated. So for that, we need proper town planning, urban planning. Why this is happening, that must be properly introspected also. That is what at the moment I can say. We are with the people of Andhra Pradesh and especially this area. We will extend maximum support to the flood affected people of Vijayawada. Okay, sir. Even after 6 days, people are still facing lot of problems here. Some people are complaining that they are not getting sufficient food. They are not getting some drinking water. Moreover, there is a new danger in here. That is, people may get viral fevers. Everywhere, wherever we go, there is a tremendous mistrust there. The people are facing a lot of health issues also. So I request the government to concentrate on the health issues. And also I request the central government to declare as a national calamity
because the people of Andhra Pradesh, they are facing a lot of problems after a decade. This is the first time in the history of Bejawada, because of this Budameru and Krishna river, people are facing a lot of problems. They have lost some crores of rupees properties. They have lost. Nearly 30 people are died. So this is the right occasion for the central government to come forward to declare it as a national calamity. Union Minister Shivraj Singh Chauhan visited the flood-affected areas in Khammam district of Telangana to assess the situation and provide support. Accompanied by State Deputy Chief Minister Mallu Batti Vikramarka, Chauhan toured the most impacted regions, examining the extent of the damage and the needs of the local residents. Their visit aimed to highlight the government's commitment to relief efforts and to coordinate assistance for those affected by the recent flooding. The leaders engaged with community members and local officials to ensure that necessary measures are taken to address the crisis. This is 10,000 acres. Yeah. Different patches. से निकल गया अभी फिर डाले तो फिर भी नहीं आएगा नवंबर और दिसंबर रबी पूरा घर पे भी मिट्टी आ गया सर इधर ये किनार के नीचे కలిసి చేస్తామని చెప్తున్నారు సార్ చేస్తామని చెప్తున్నారు నేనున్నాను మీ మంత్రి ఉన్నాడు చెప్తున్నారు If you want to go to down, you go to that way. Okay. No problem. Open gate. The gate open gate. So this will go another 20 kilometers away from far away from Khammam. So Blessing and these guys, this is reached here, and it went into the outflow of the Pali. Paddy fields. Around the paddy fields. Sand. We are nearly 4 to 5 feet depth to sand. जब कृषि विकास योजना वगैरह में सैंड हटाने का कंपोनेंट इधर से 1 फीट है उधर से 2 फीट ज्यादा Union Minister Shivraj Singh Chauhan and Bandi Sanjay, Minister of State for Home Affairs, arrived at the Secretariat to engage in discussions and oversee ongoing governmental activities. Their visit was part of a broader effort to address key issues and ensure efficient administration. The minister's presence at the Secretariat underscores their commitment to addressing administrative challenges and coordinating efforts on various government initiatives.
Well, these are the bulletin updates. For more updates, stay tuned to CVR News English. शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. Worship clay Ganesha. Save the environment. If we save the nature will protect us. Support flood victims. From all the CVR network, we wish you all a happy Vinayaka Chavithi.